అన్నదాతలకు సాగునీరు అందించాలని కోరితే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులను తిట్టడం అలవాటు చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేయకుండా తిట్టడం, విమర్శలు చేయడం ఆయనకే వదిలేస్తున్నామని ఆయన అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి సాగుకు నీరు విడుదల చేయాలని కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించాలని కోరితే కేసీఆర్ కుటుంబ సభ్యులను తిట్టడం అలవాటు సీఎం రేవంత్ రెడ్డికి అలవాటు చేసుకున్నాడన్నారు. ప్రజలకు మంచి చేయాలని ఆలోచన లేని దద్దమ్మ సీఎం రేవంత్ రెడ్డి అని, ఆ దద్దమ్మకు ఇంకో దద్దమ్మ వ్యవసాయ సలహాదారుడుగా తోడయ్యాడని అన్నారు. సలహాలు ఇచ్చే ధైర్యం పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుబంధు టైంకి పడుతుండే, కొనుగోలు చేసిన వడ్లకు డబ్బులు తొందరగా పడుతుండే, ఇప్పుడు వేరే పరిస్థితి లేదని, మనం ఇదే విధంగా ఊరుకుంటే వినే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదని, మనం ధర్నాలు చేసి మన డిమాండ్లను నెరవేర్చుకోవాలని బాజిరెడ్డి పిలుపునిచ్చారు. అర్థమవుతుంది రేవంత్ రెడ్డి. వర్షాలు లేవు, ఎల్లినా వచ్చింది, నీళ్ళు ఎక్కడ వస్తాయి అంటారు. ప్రాణాయితులు నీళ్లు ఫుల్ గా ఉన్నాయి, దాన్ని లాగి మనకి వేసారా పోయి అది వేసే ధైర్యం ఆలోచన నీకు లేదు, అది వేసే దిమాగ్ నీకు లేదు. అవి వేయకుండా కేటీఆర్ తిడతావు, పరిశ్రమలు తిడతావు, రైతులను తిడతావు. నువ్వు ఏమంటావు? పంటలు పండాలంటే ప్రతిపక్షాలు కోసి రక్తం పోయాలా? ఇప్పుడు అన్నాడు ఇప్పుడు కేసీఆర్ ఆ మాట మాట్లాడండి. ఆయన పరిపాలన చేతగా దద్దమ్మని మాట్లాడతారు, అట్లా అందరు మాట్లాడారు. ఆ దద్దమ్మ వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఆ దద్దమ్మకి ఇంకో దద్దమ్మ బాధపడి దద్దమ్మ, ఆ బాధపడి దద్దమ్మకు సలహా ఇచ్చే ధైర్యం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత నోరు ముసులు మనం కూర్చుంటే అవ్వ కూడా అడగండి, అప్పు కూడా పెట్టండి. మనం పోరాటం చేయాల్సిందే, తప్పకుండా చేయాల్సిందే. ఏది లేదు మనకి ఇప్పుడు, చాలా అద్భుతమైన పరిస్థితి. ప్రజల గతంలో ఎట్లా ఉంది? అప్పుడు రైతు బంధు పడుతుండే, రైతు అందరూ ధాన్యానికి పైసలు పడుతుండే, అకౌంట్ 2 పైసలు ఇస్తుండే, పుష్కలంగా డబ్బులు ఉంటుండే. ఇప్పుడు ఏమీ లేదు, పైసలు మొత్తం దోపిడీ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబులు అవుతున్నాయి. కాబట్టి మనం సుఖంగా సంతోషంగా ఉండాలన్నప్పుడు తప్పకుండా పోరాటం చేయాల్సిందే, ఉద్యోగం చేయాల్సిందే.